రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. గుంపు మేస్త్రి అని చెప్పుకుంటూ అభివృద్ధి చేయాల్సింది పోయి ప్రజల ఇళ్లను కూల్చేసే పనిలో పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజేంద్ర నగర్, హనుమాన్ నగర్ బస్తీలో కేటీఆర్ బస్తీబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ దాదాపు 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదల భూములను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. హనుమాన్ నగర్ ప్రజల సమస్యలను విన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలమైన ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న ఇల్లు గులగొట్టాల మొత్తం హైడ్రా పెరిగిన గరీబుల నిలబడ్డారు. నాకు తెలియకడుగుతా, హైడ్రాలు లేకపోతే ఈ బుల్డోజర్లు గరీబుల ఇళ్లకి వస్తాయా, పెద్దోళ్ళ ఇళ్లకు పోవా? రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు తాలాబులు ఉంది, దుర్గం చెరువు తాలాబులు ఉంది, FTL. ఆయన ఇంటికి మాత్రం కులగొట్టనికే. రేవంత్ రెడ్డి ఇల్లు కుద్దు కొడంగల్ రెడ్డి కుంటలో ఉంది. కుంట అంటే ఏమిటి? నీళ్ళ చెరువే కదా, కుంటలో ఉంది ఇల్లు. ఆయనది కూడా ఆయనది ముట్టుకోరంట, వాళ్ళ అన్నగారిని ముట్టుకోరు. హిమాయత్ సాగర్ పోదాం కావాలంటే. ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎవరెవరు ఉన్నాయి? మహేందర్ రెడ్డిది ఉందా, మంత్రి వివేక్ ఉన్నదా, ఇంకా వేరే పెద్ద పెద్దలు చాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరే ముట్టుకోరంట. వాళ్ళేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇల్లు చెర్లనే ఉంది. ఇవేవి కనబడతలేవు రేవంత్ రెడ్డికి, ఆ బుల్డోజర్లకు, హైడ్రాకు. కానీ హనుమాన్ నగర్లు ఉన్న గరీబులు, వీళ్ళకి ఎవడున్నాడు, మెడల్ పట్టి నూకేస్తే బయట పడతారు, మీకేం చేత అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీ వెనుక కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమందరం ఉన్నాం, భయపడక్కర్లేదు. అవసరమైతే మీకు నోటీసులు వచ్చినాడు, మళ్ళా వస్తాం, మళ్ళా వచ్చి అవసరమైతే వకీలను కూడా తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం, మీకు అండగా నిలబడతాం. దయచేసి మీరు ఎవ్వరు బేజారు కాకండి. ముఖ్యంగా పిల్లలు, యంగ్స్టర్స్ ఎవరైతున్నారో మీరు గట్టిగా ఉండాలి. మళ్ళీ వాడు వీడియో చూసి దావత్ పెట్టగానే ఆగం కావద్దు. మళ్ళీ చెప్తున్నా, గట్టిగా ఉండాలి అంటున్నా, గట్టిగా ఉండాలి. మీ ఎమ్మెల్యే సాబు ఏమైందో మరి, మన దానిలో గెలిచిండు, అందులో పోయి దుంకిండు. ఆయనకేం రోగం వచ్చిందో, ఆయనకి ఏమైందో నాకు తెలియదు. ఏం అవసరం వచ్చిందో, ఆయనకి ఏం పని చేసిండు. ఇప్పుడు పోయి అందులో పోయి పడ్డాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ చెప్పు. రేషం వల్ల తెలంగాణ బిడ్డలం పెద్ద పెద్దలకి భయపడలేదు. తప్పకుండా ఉరికించి అన్యాయం చేస్తే ఉరికిస్తామని చెప్పు, అంతే. భయపడకూడదు. ఇలా ఉన్న ఇల్లు గులగొట్టాల మొత్తం హైడ్రా పెరిగిన గరీబుల నిలబడ్డారు. నాకు తెలియకడుగుతా, హైడ్రాలు లేకపోతే ఈ బుల్డోజర్లు గరీబుల ఇళ్లకి వస్తాయా, పెద్దోళ్ళ ఇళ్లకు పోవా? రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు తాలాబులు ఉంది, దుర్గం చెరువు తాలాబులు ఉంది, FTL.